కలిగి దేవుణ్ణి స్తుతించాలి. సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతించడం పెద్ద విషయమేం కాదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నప్పుడు, పరిస్థితులన్నీ నీకు చేదుగా అనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. భక్తుడైన యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకునండి. తన 10 మంది బిడ్డలు ఒకే రోజు చచ్చిపోయారు. తన ఆస్తి పోయింది, అంతా పోయింది. ఆ పరిస్థితుల్లో ఏమంటున్నాడు తెలుసా భక్తుడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళెను, దేవునికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఈరోజు అటువంటి రీతిలో మనం దేవుని స్తుతిస్తూ ఉన్నామా? ఒక చిన్న బాధ వస్తే ఎందుకు వచ్చిందయ్యా? ఒక చిన్న అనారోగ్యం వస్తే ఎందుకు వచ్చిందయ్యా? ఒక చిన్న దెబ్బ తగిలితే ఎందుకు తగిలిందయ్యా? ఒక చిన్న వ్యతిరేకత మీ కుటుంబంలో కలిగితే ఎందుకు కలిగిందయ్యా అని దేవుడి మీద విరుచుకుపడుతూ దేవుణ్ణి ప్రశ్నించే రీతిలో నీ జీవితం ఉంచబడతా ఉంది. ఈ సమస్యలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ సమస్య నాకు అనుమతించబడిందంటే అది దేవుడికి తెలియకుండా, ఈ సమస్య నాకు అనుమతించబడకుండా ఉండదు కదా. ఈ సమస్య అనుమతించబడిందంటే నా దేవుడికి తెలుసు కదా. ఈ సమస్యలో నేను ఎలా ఉండాలి, ఈ సమస్యలో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని దేవుని మీద ఆధారపడకుండా దేవుణ్ణి ప్రశ్నించే రీతిలో మన జీవితాలు ఉంచబడతా ఉన్నాయండి. తప్పు. సంతోషంగా ఉన్నప్పుడే కాదు, కానీ సమస్యల గుండా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు కూడా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం కాదు, కానీ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మన జీవితాల్లో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మనకున్నప్పుడు కూడా అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి.